కాలం మారుతోంది. ఆ కాలంతో పాటే పరిస్థితులు మారుతున్నాయి. మార్కెట్లోకి ఎన్నో రకాల వస్తువులు, ఉత్పత్తులు వస్తున్నాయి. వాళ్ళంతా బాగానే అమ్ముకుంటున్నారు. కానీ పత్తి రైతు మాత్రం ఎప్పుడూ చితికిపోతూనే ఉన్నాడు. పండించిన పంటను అమ్ముకునేందుకే నానా కష్టాలు పడుతున్నాడు పత్తి రైతు. ఆరుగాలం శ్రమ, లక్షల రూపాయల పెట్టుబడి, ఇంత చేసి పంట పండించినా పంటను మార్కెట్లోకి తీసుకొస్తే గిట్టుబాటు ధర లేక కుంగిపోతున్నారు అన్నదాతలు. ఈ ఏడాది పత్తికి డిమాండ్ ఉంటుందనే ఆశతో ఖమ్మం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేశారు రైతులు. ప్రభుత్వం కూడా పత్తి కొనుగోలును ఈ వేలంలో ప్రారంభిస్తామంటూ ప్రకటనలు ఇచ్చింది. ఇక అంతా బాగానే ఉందని మార్కెట్కు పంటను తీసుకొస్తే ఈ వేలంలో రైతు గుర్తింపు కార్డుల కోసం అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. సిసిఐ ప్రకటనతో పత్తిని మార్కెట్లోకి తీసుకొస్తే ఈ వేలం కనిపించడం లేదు. ఎప్పటిలాగే అధికారులు, మార్కెట్ నిర్వాహకులు కుమ్మక్కై పత్తిని కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. 8% తేమ ఉన్న పత్తికి 4,100 రూపాయల రేటును ఫిక్స్ చేసింది సిసిఐ. కానీ మార్కెట్లో 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు మాత్రమే రేటు ఉందంటున్నారు రైతులు. పత్తి మార్కెట్కి వస్తూ ఉంది. సిసిఐ వాళ్ళు ఇంతవరకు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ వ్యాపారస్తులు, దళారీలు తక్కువ రేటుకు రైతు దగ్గర కొంటా ఉన్నారు. 4,100 కేంద్ర ప్రభుత్వం సిసిఐ ధర ప్రకటిస్తే, మద్దతు ధర ప్రకటిస్తే ఇక్కడ 2,500 నుంచి 3,300 లోపే కొంటా ఉన్నారు. రైతులు ఘోరంగా నష్టపోతున్నారు. ఈ మద్దతు ధరే సరిగ్గా శాస్త్రీయంగా లేదు. అది కూడా అమలు చేయకపోతే రైతులు బాగా అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో సిసిఐ 8 కేంద్రాలు తెరవాల్సి ఉండగా ఈ నెల 10 నుంచి 17 తేదీల మధ్య ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంతవరకు పత్తి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు అధికారులు. ఈ కార్డులుంటేనే సిసిఐ కేంద్రాల్లో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తారు. రైతులు ఆర్థిక ఇబ్బందులతో పత్తిని ముందుగానే మార్కెట్కు తీసుకొస్తున్నారు. దళారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తే పట్టించుకోని అధికారులు ఈ కార్డులు ఇవ్వడంలో మాత్రం రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. కానీ ఇప్పటివరకు రైతులకు అందరికీ కూడా పత్తి రైతులకు మేము కార్డులు ఇస్తాం, కార్డులు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు కార్డుల పంపిణీ జరగలేదు. దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. మరొక వైపు వాళ్ళ పత్తి ఇప్పటికే దిగుబడి వచ్చేసి మార్కెట్కి వస్తూ ఉంది. మార్కెట్కి వస్తే సిసిఐ అధికారులు ఇంకా సిసిఐ కేంద్రాలు రేపు 10వ తారీఖు నుంచి తెరుస్తామని చెప్తున్నారు. తేమ శాతం పేరుతోటి వాళ్ళ సిసిఐ వాళ్ళు కొనుగోలు చేయడానికి తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి. మార్కెటింగ్ శాఖకు ఏటా సెస్ ద్వారా 35 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అందులో పత్తి కొనుగోలుతో 20 కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. జిల్లాలో పత్తి పంట లావాదేవీల విలువ 2,500 కోట్లకు పైగానే ఉంది. ప్రైవేట్ వ్యాపారులు రైతుల పేర్లతో పంట కొనుగోలు చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ మార్కెట్లో పత్తి అమ్ముకునే రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. అధికారులు మార్కెట్లో రైతులకు అనువైన పరిస్థితి కల్పించాలంటున్నారు రైతు సంఘాల నాయకులు.